హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ జిన్. ఫ్రెండ్స్, మేమైతే టైటానిక్ షిప్ దగ్గరికి వెళ్ళాం. దాంట్లో చాలా రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళేద్దామా? లెట్స్ గో అని చెప్పా ఫ్రెండ్స్. నేను వీడియోలో ఊరికే మా మమ్మీ ఏం చెప్పిందంటే, అరే ఒక ఫోటో తీయవా అని చెప్పింది ఫ్రెండ్స్. ఊకే అందుకే వీడియో తీసుకున్నాం. అదేమంటే ఫోటో తీసుకున్నాం. అప్పటి వరకు నాకు చెమట వచ్చేసాయి. షిప్ లోపల వెళ్ళాం. ఆడ చాలా రూమ్స్ ఉన్నాయి. ఆడ బొమ్మలు కూడా ఉన్నాయి. ఆడ షేప్స్ అవన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్, టైటానిక్ మూవీ ఉంది కదా, సేమ్ టైటానిక్ మూవీలో లాగా షిప్ అయితే డిజైన్ చేసినారు ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్ అనమాట. సో లోపల మనకి ఎగ్జాక్ట్గా టైటానిక్ మూవీ చూసినట్టుగానే అనిపించింది. అక్కడ మొత్తం వాల్కి అంతా వాళ్ళ హీరోయిన్స్వి, అందులో అన్న యాక్టర్స్ అందరివి కూడా ఫొటోస్ అనేవి స్టిక్ చేసినారు అనమాట. సో మళ్ళీ ఒకసారి టైటానిక్ రియల్గా మనము చూసినట్టుగా అయితే అనిపించింది మనకి. చాలా బాగుండే. ఈ సమ్మర్కి అయితే ఆ లోపల కదా ఫ్రెండ్స్ చాలా అయితే ఉబ్బరిచ్చింది. సో ఫ్యాన్ అయితే ఏం పెట్టలేదు, ఒక కూలర్ ఉంది అక్కడ. కానీ లోపల అయితే సేమ్ షిప్లో ఎట్లయితే ఉందో అట్లనే ఉంది. హీరోయిన్ అయితే ఎంత బాగుంటుంది కదా మూవీలో. సో హీరోయిన్ హీరో సో అట్లా వాళ్ళందరి ఫొటోస్ అయితే పెట్టినారనమాట. చాలా బాగా అనిపించింది. మనం రియల్ షిప్ ఎక్కకపోయినా సరే నిజంగా షిప్లో ఎక్కినట్టుగా అయితే అనిపించింది అనమాట మనకి. సో లోపల ఫ్రెండ్స్ అంతా 2 సోఫాలు కూడా పెట్టినారు అక్కడ. సో అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసిన జున్నుగాడిని. అప్పుడు నాకు చెమటలు వచ్చేసాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అయితే మొత్తం ఇంకా చూడండి ఫ్రెండ్స్, మస్తు మంది, చాలా క్రౌడ్ ఉండే. మేము వెళ్ళింది సాటర్డే అనమాట. చాలా క్రౌడ్ ఉండే. సో అసలు అది ఇంకా లోపల అసలు ఎక్కడ కూడా ఫ్యాన్ కానీ ఏమీ లేదు. అయినా కూడా ఇంకా అందులోనే క్రౌడ్ ఎక్కువ ఉంది. సో చాలా అంటే చాలా చెమట పోసింది బాగా. జున్నుగాడైతే పోదాం బయటికి, పోదాం ఒక ఫోటో దిగు మమ్మీ అంటే అసలు ఫోటోనే దిగుతలేదు. సో నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియోలో. లోపల టైటానిక్ షిప్ లోపల ఇట్లా ఉంటుందని చెప్తున్నాను. సో నా వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే వీడియోకి. ఎందుకంటే అక్కడ లైవ్లో తీసినా కానీ ఆ సౌండ్ చాలా వస్తుంది అనమాట. సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొన్ని గేమ్స్ ఉన్నాయి. డాడీ ఎక్కిపించాడు కాబట్టి ఆడొక్కటే ఎక్కిపించాడు కాబట్టి అదేంటో చెప్తా. అది జంపింగ్ ఎక్క ఫుల్ కూర్చొని పడిపోయి కూర్చున్నా. ఇట్లుంటుంది జంపింగ్ అంటే. అదొక ఫోటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. అలా కాకలే ఐస్ క్రీమ్ తిని వెళ్ళిపోయినాం. ఆకలి వేసి ఎవరైనా అన్నం తింటారు కానీ ఐస్ క్రీమ్ తింటారా ఫ్రెండ్స్? చెప్పు రిజున్నికి. బయట కాకలు వచ్చింది అనుకో, ఐస్ క్రీమ్ అయినా అవైనా తింటారు. నాకు బయట కాకలు వచ్చింది వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ తినలేదు కదా. బయటికి వెళ్తే ఆకలి అయితే ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తినాలంట. ఇంట్లో ఉంటే ఆకలి అయితే అన్నం తినాలంట. అది జున్నుగాడు. సో ఫ్రెండ్స్ చూడండి, అక్కడ సోఫాలు అవన్నీ కూడా పెట్టినారు అనమాట. వీళ్ళు కొంచెం రిలాక్స్ అవుతున్నారు. తిరిగి అంటే ఇంతకుముందే మేము అయోధ్య దాని పక్కనే ఉందన్నమాట. అయోధ్య రాముల వారి సెటప్ వేసినారు. సో దాని పక్కనే టైటానిక్ కూడా ఉంది. అంతా వాళ్ళదే. సో టికెట్ వచ్చేసి 200 ఫ్రెండ్స్. ఈచ్ వన్ 200 అనమాట. ఎందుకంటే మనకు అయోధ్యలకి టైటానిక్ 2 కలిపి ఒకటే దగ్గర తీసుకున్నారనమాట టికెట్. సో ఇదంతా లోపల ఫ్రెండ్స్ వాళ్ళ పిక్చర్స్ అవన్నీ కూడా పెట్టినారు. సో మేము అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము వాళ్ళ దగ్గర, వాళ్ళ పోస్టర్స్ దగ్గర.
ఫ్రెండ్స్ సో మధ్యలో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు మూవీలో ఉన్న కార్ అన్నమాట. సో రియల్ కార్ కాదు, డమ్మీ పోస్టరే అది. ఇదైతే ఇది చేసి పెట్టినారన్నమాట, టైటానిక్ షిప్ వచ్చేసి మధ్యలో. ఫ్రెండ్స్ ఏమంటే మర్చిపోయినా. సో అక్కడైతే అసలు దిగుదామంటే, ఫోటో దిగుదామంటే అసలు కార్యే లేదు. ఫ్రెండ్స్ ఆడ ఇదే నీ పక్కన ఒక అదేమంటే కొత్త మాల్ వచ్చింది, అది ఏముంటుంది నెక్సెస్ మాల్ కొత్తగా వచ్చింది. దాంట్లో బయట గేమ్స్ కూడా ఉన్నాయి, నాట్లో గేమ్స్ కాబట్టి ఒక తెగ్గ అది డౌన్ అదే పైన కేచి కింద కేచి తిరిగేది. ఆ దాంట్లో ఫుల్ ఇట్లా సోఫా కూడా, ప్లాస్టిక్ సోఫా కూడా ఉంది. సో జున్నుగాడు అయితే పండగ చేసుకున్నమాట 2 days, సాటర్డే సండే. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాం. మధ్యలో మేమైతే గ్యాప్ తీసుకున్నాము, సమ్మర్ హాలిడేస్ కదా. సో మేము అట్లా విలేజెస్కి అట్లా తిరిగి వెళ్ళేసి వచ్చినాం అనమాట. సో వీడియోలు తీయడానికి అయితే అస్సలు పాసిబుల్ అవ్వలేదు. సో ఇంకా వచ్చిన తర్వాత అయితే జున్నుగాన్ని ఇంటికి వచ్చిన తర్వాత ఇక జున్నుగాన్ని అట్లా బయట తీసుకెళ్ళినాము. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రౌడ్ ఉన్నారో, అసలు మాకైతే అస్సలు అవ్వలేదు. అందులో నుంచి బయటికి ఎప్పుడు వద్దామని ఉంది, కానీ ఇంకా మనం డబ్బులు పెట్టి వెళ్ళినాం కాబట్టి మొత్తం క్లియర్గా చూసుకొని వద్దామని ఓపికగా అయితే ఉన్నాము. సో చెమట అందరూ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మరి వచ్చినారు చాలా మంది అయితే. అసలు వామ్మో, అందరు ఈవినింగ్ టైమ్స్లో అయితే వెళ్ళినారు అనమాట, చల్లగా ఉంటుంది కదా వాతావరణము. సో ఈవినింగ్ వెళ్ళినారు చాలా మంది, అందులోనే వీకెండ్ అవడంతో చాలా రష్ ఉన్నారు. సో ఇప్పుడైతే మనము వాటర్ ఫాల్ దగ్గరికి వద్దాం ఫ్రెండ్స్. టైటానిక్ షిప్ వాళ్ళదే వాటర్ ఫాల్స్ అని పెట్టినారు అక్కడ. అంటే ఎవరు మనకు అలౌడ్ లేదు, జస్ట్ చూడడానికి మాత్రమే వాటర్ ఇట్లా ఫ్లో అవుతుంది. చాలా బాగుంది. కొంచెం బయటికి వచ్చిన తర్వాత అయితే రిలాక్స్ అనిపించింది. అంటే ఆ వాటర్కి మనకు అయితే కూలింగ్ అయితే వచ్చిందనమాట, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ వాటర్ అయితే మస్తు ఇట్లా ఏమంటారు సౌండ్ వచ్చింది అని సౌండ్, అది ఫ్లో అవుతుంది కదా ఫ్రెండ్స్ పైనుంచి, మళ్ళీ అదే రిపీట్ అవుతుంటుంది కదా. సో మెషిన్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో అదే చెప్తుంది జున్ను. చాలా బాగుంది అసలు, అక్కడికి వెళ్తే హాయిగా అనిపించింది మాకైతే. ఆ వాటర్ తగులుతుంటే, వాటర్కి గాలి తగులుతుంటే చల్లగా అనిపించింది. ఫ్రెండ్స్ ఇగో మా మమ్మీ ఇగో ఇట్లా షిప్ నుంచి బయటకు వచ్చినప్పుడు మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అయిందంటే చల్లైనా ఇంకా చాలా దొరుకుతా అట్లా రియాక్ట్ అయినంట నేను. అదే కొన్ని ఫొటోస్ కూడా దిగింది, అదే బటర్ఫ్లై అయిన అవన్నీ ఉండేటప్పుడు దిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇది అసలు కథ. సో ఒక షాపింగ్ నేనైతే అవి తీయలేకపోయినా ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంది ఆగిపోయిన స్టక్ అయిపోతున్నారు ఆ షాప్ దగ్గర. సో నేను కొంచెం లోపలికి వచ్చేసిన తర్వాత అక్కడ అవన్నీ పెట్టినారు కదా పిల్లలు ఆడుకునే గేమ్స్ ఇట్లా. సో అవన్నీ అయితే క్యాప్చర్ చేసిన కొన్ని. సో జున్ను అయితే ఇంకా అలిగింది, నీకు ఏం ఎక్కిపిస్తలేమని చెప్పి. సో ఇక వాళ్ళ డాడీ ఏది ఎక్కుతా అంటే జంపింగ్ ఎక్కుతా అన్నది. సరే అని చెప్పి జంపింగ్ ఎక్కిపించినాము. ఇక ఆడుతూ ఉంది. అది 100 అంట, జంపింగ్ వచ్చేసి 100 రూపీస్ అంట. అది కూడా ఓన్లీ 10 minutes, 10 minutes కూడా కాదు, 10 minutes ఫ్రెండ్స్. 100 రూపీస్ అంట 10 minutesకి. సో అది ఇంకొక గేమ్ ఎక్కిపించి అయితే ఇంటికి తీసుకొచ్చి దిగేసా కట్టే టైంకి ఏంటంటే మీరు ఎక్కుతుంది అన్ని కట్ మళ్ళీ మధ్యలో దిగేస్తా అని చెప్తాను ఫ్రెండ్స్. సో అందుకే ఎక్కిపించినాను. సో ఇవి చూస్తుంటే అయితే మస్తు భయం వేసింది ఫ్రెండ్స్ నాకైతే.